మత్తయి సువర్తమానం 5వ అధ్యాయం 48వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ మాట నేను చదువుతున్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమెన్ అని చెప్పండి. ఇంకొకసారి ఆమెన్. ఈ మాట అందరూ నాతో కలిసి చెప్పండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమెన్. మీకు ఎంత బలం ఉందో అంత గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి ప్రభుకు మహిమ చెల్లిద్దాం. వెరీ గుడ్. ఈ పరిశుద్ధ గ్రంథంలో వెరీ ఇంపార్టెంట్ మాట ఏమిటంటే మత్తయి 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. చరిత్రకారులు, బైబిల్ యొక్క నాలెడ్జ్ కలిగిన గొప్ప చరిత్రకారులు ఈ 3 అధ్యాయాల్ని ఏమని పిలిచారంటే, ఈ 3 అధ్యాయాలు ఈక్వల్ టు టోటల్ బైబిల్. అంటే 66 అధ్యాయాలు ఉన్న సమాచారం అంతా కూడా యేసు ప్రభు ఈ 3 అధ్యాయాల్లో చెప్పేశాడు. ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు ఈ 3 అధ్యాయాల్ని పర్ఫెక్ట్గా చక్కగా పాటించగలిగితే టోటల్ బైబిల్ని చక్కగా అనుసరించినట్లుగాని చరిత్రకారులు లెక్క వేశారు. ఈ మాటలు కూడా ప్రభువే చెప్పారు. ఈ 5 అధ్యాయం, 6 అధ్యాయం, 7వ అధ్యాయం కూడా చాలా విలువైన మాటలు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పారు. అందులో ఈ చివరి మాట ఈ రాత్రి మీకు ప్రసంగంగా బోధిస్తూ ఉన్నాను. అదేమిటంటే పరిపూర్ణులు అనండి ఒకసారి మీ నోటితో. రైట్. ఈ ఉపదేశ క్రమాన్ని లేదా ఈ శుద్ధీకరణ కూడిక కోసం, ప్రభు బల్ల కోసం మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మాట ఏమిటంటే, మీరు పరిపూర్ణతలోనికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు ఏమంటారంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి, సంపూర్ణులుగా మీరు ఉండాలని దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. యేసు నామంలో పరిపూర్ణ దశలోనికి మనం అడుగు పెట్టుదుముగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనండి. పరిపూర్ణులు అంటే సంపూర్ణత. ఇంకా చెప్పాలంటే ఏ లోపము లేనివారు. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, భక్తి చేస్తున్న క్రైస్తవ జనముగా కొనసాగుతున్న మనం, దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధిస్తున్న దేవుని పిల్లలమైన మనం, దైవికమైన క్రమంలో సాగిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఎదుట ఎలా కనబడాలని కోరుకుంటున్నారంటే, ఏ లోపము లేని వ్యక్తిగా దేవుని ఎదుట మనం కనబడాలి. ఎందుకంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా అలాంటి పరిపూర్ణతలోనికి రావాలి. యేసయ్య ఇలా చెప్పారు, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. తండ్రి ఎలా ఉంటారో తన పిల్లలు కూడా అలా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం కూడా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. అలాగే ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనల్ని కూడా పరిపూర్ణ దశలోనికి నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిపూర్ణత అంటే ఏ లోపము లేని స్థితి. అలాంటి సంపూర్ణ దశలోనికి మనం అడుగు పెట్టాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మీకు అందరికీ బాగా తెలిసిన ఒక స్టోరీ బైబిల్లోంచే మీకు జస్ట్ గుర్తు చేస్తాను. ఒక ధనవంతుడు దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రభువుని అడుగుతున్న మాట ఏమిటంటే, అయ్యా సద్బోధకుడా, నువ్వు మంచి బోధకుడు అయ్యా, అయితే నిత్య జీవానికి నేను వారసుడిని అవ్వాలంటే నేనేం చేయాలి? అడిగిన ప్రశ్న చాలా వండర్ఫుల్గా ఉంది. ధనవంతులకి ఇలాంటి ఆలోచన వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఈ ధనవంతుడికి మాత్రం వచ్చింది. ఏమని వచ్చిందంటే, నిత్య జీవానికి నేను వారసుడిని అవ్వాలంటే నేను ఏం చేయాలి అనే ఒక చక్కని ఆలోచన ఆ ధనవంతుడికి వచ్చింది. నిజంగా ఆ వచ్చిన ఆలోచన మాత్రం చాలా మంచిది. కానీ ప్రభు అన్నారు, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఇలా 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 చేయని కొన్ని సలహాలు ప్రభు ఇచ్చాడు, కొన్ని గైడెన్స్ ప్రభు ఇచ్చాడు.
కానీ ఆ ధనవంతుడు అంతా విన్నాడు కానీ అలా చేయటానికి మనసు రాలేదు. ప్రభు ఇలా చెప్పాడు మాట, నీకొక్కటి కొదువుగా ఉన్నది అన్నాడు. నీకొకటి కొదువుగా ఉంది. ఈ రాత్రి ఈ మాట మనకు అప్లై చేసుకుందాం. దేవుని ఎదుట నిలబడిన మనం, పరిశుద్ధ బలను సమీపించబోతున్న మనం, ఇప్పుడు ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు కాబట్టి మనము పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నాడు కదా. మనలో మరి ఎన్ని లోపాలు కనబడుతున్నాయో. ఆ రోజు ఆ వ్యక్తితో ఒకటే, ప్రభు నీకొక్కటే కొదువు ఉంది అని ప్రభు అతనితో చెప్పాడు. ఈ మాటకు వస్తే మనలో ఎన్ని కొదువులు కనబడుతున్నాయో, ఎన్ని లోపాలు కనబడుతున్నాయో. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, ఆయన పరిపూర్ణుడు, ఏ లోపము లేదు. ఆయన ఇలాగ చెప్పాడు, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు? ప్రపంచానికి సవాలుగా ఈ మాట చెప్పారు ప్రభు. ఆయనలో ఏ లోపము లేదు. ఇంకా చెప్పుకోవాలంటే మచ్చ, డాగు, కలంకం ఏదీ లేదు. ఆయన సంఘాన్ని కూడా ఆయన ఎలా చూడాలనుకున్నారంటే, మచ్చ ఉండకూడదు, కలంకం ఉండకూడదు, డాగు ఉండకూడదు, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబడాలని వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నట్లుగా పౌలు గారు పత్రికలో చెప్పారు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను ఆశించి కోరుకున్నది ఏమిటంటే, మన ప్రభు పరిపూర్ణుడు కాబట్టి మనల్ని కూడా పరిపూర్ణతలోనికి నడిపించునుగాక. గట్టిగా చేతులెత్తి ఒకసారి ఆమేనంటారా? ఏ లోపము లేని క్రైస్తవ్యం మనం చేయటానికి దేవుని కృప మన మీద నిలిచి ఉండునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొంతమంది భలే మాట్లాడుతూ ఉంటారు, అయ్యగారండి ఈ వ్యక్తి చాలా మంచోడు కానండి అప్పుడప్పుడు తేడాగా ఉంటాడండి అంటారు. చాలా మంచోడు కానీ ఆ గానిలోనే ఉంది పెద్ద గోని అన్నట్లుగా అప్పుడప్పుడు తేడాగా ఉంటాడండి అంటారు. ఇంకొంతమంది ఏమని చెప్తారంటే, కొంతమంది స్త్రీలు ఇచ్చే సాక్ష్యం, మా ఆయన చాలా మంచోడు కానండి కోపం వస్తే మాత్రం సితక్కొడేస్తాడండి బాబా. మంచోడే, మరి కోపం వచ్చినప్పుడే ఆ మంచితనం కనబడదట. మరి కొంతమంది ఇచ్చే సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, అయ్యా అన్నీ బాగానే ఉంటాయి కానండి అప్పుడప్పుడు నిద్రలో కూడా కలవాట్లు పలుకుతూ ఉంటాడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లోపాన్ని చెప్తూ ఉంటారు. మరి నేను ఆలోచించిన మాట, ఈ వ్యక్తిలోనే లోపం మనకి కనబడినప్పుడు, ఒక వ్యక్తిలో ఏదైనా ఒక లోపం మనకు కనబడినప్పుడు, ఆ వ్యక్తి కనీసం మనం ప్రైజ్లాడు కూడా చెప్పాలనే మనసు మనకు ఉండదు కదా. పలానా వ్యక్తిలో ఈ లోపం కనబడినప్పుడు వరస్ట్ వేస్ట్ అని వాళ్ళ వైపు కూడా వాళ్ళ ముఖం కూడా అనిపిస్తుంది కదా మనకి. మరి అలాంటిది మనలో ఏదైనా ఒక లోపం దేవుడు చూస్తే మనకు కూడా దేవుడు ముఖం చాటేసుకుంటే మన సంగతి ఏంటంటారు? ఆలోచించండి ఈ రాత్రి. ఇప్పుడు వాళ్ళలో నీకు ఆ లోపం కనబడినప్పుడు వారితో మాట్లాడకుండా నువ్వు మౌనం అయిపోయావు. వారికి చూసిన కనీసం ఎదురొచ్చిన వాళ్ళకి కూడా వందనాలు కూడా చెప్పట్లేదు. మరి అలాంటిది నీలోనే అనేక లోపాలు ఉంటే దేవుడు నీకు ఎలా ముఖాన్ని కనపరుస్తారు చెప్పండి? ఆలోచించండి ఈ రాత్రి. ఇది శుద్ధీకరణ కూడిక కాబట్టి నాతో సహా నేను కూడా పరిశుద్ధపరచుకోవాలి. నేను కూడా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఉదయకాలం నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా, ప్రభా ప్రతి లోపాన్ని దిద్దయ్యా, సరిచేయండి అయ్యా అని నేను కూడా దేవుని ఎదుట నిందారహితంగా మార్చబడాలి. బోధిస్తున్న నేను ఇతరులకి బోధించిన తర్వాత నేను భ్రష్టున్నా అవ్వకూడదని పౌలు గారి శరీరాన్ని నలగొట్టుకున్నట్లు మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏ లోపముందో మీ అంతరాత్మకు తెలుసు. ఏ విషయాల్లో మీరు వీక్ అయిపోయారో మీ అంతరాత్మను అడిగితే పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మీకు చెప్తారు. అందుకే ఈ రాత్రి దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఏ లోపము లేని దేవుని బిడ్డలుగా పరిపూర్ణులుగా యేసు నామములో మార్చబడదుముగాక. చేతులపైకి ఒక్కసారి ఆమేనండి. ఒక్కసారి దేవుని సన్నిధిలో ఏ విషయాల్లో మనం పరిపూర్ణులు అవ్వాలి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కదా. మనం ఏ విషయాల్లో పరిపూర్ణతలోనికి రావాలో, పరిపూర్ణులు అవ్వాలో ఒక 7 మాటలు మీకు చెప్తాను. 7 అనేది పరిపూర్ణ సంఖ్య కదా.
సంపూర్ణ సంఖ్య. 7 సందర్భాలు మీ ముందు పెడతాను. ఆ 7 మాటల్లో ఏ మాటల్లో నీకు లోపం కనబడుతుందో అక్కడే ఆ మాట దగ్గరే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నన్ను ప్రభు బల్లకి యోగ్యునిగా మార్చు, అర్హుడిగా మార్చు. అంతేగాని నాలో ఈ లోపం ఉంది కదా, ఈ నెల నేను బల్ల తీసుకోను, వచ్చే నెల చూద్దాంలే అనే మనసు నాలోకి రానివ్వద్దు. ఈ లోపం నాకు ఉందని నాకు అర్థంలో కనబడిన వెంటనే నా హృదయంలో ఒక పశ్చాత్తాపం కలుగు చేసి శుద్ధి చేసుకుని ఆ లోపాన్ని విడిచిపెట్టి నూతన పరచబడే కృప నాకు ఇవ్వండి అని ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు మీరు వినగలిగితే పరిశుద్ధాత్ముడు మన లోపాలన్నీ దిద్ది సరిచేయునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనండి. గుడ్. ఏ విషయాల్లో మనం పరిపూర్ణులు కావాలి? ఈ ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. 7 మాటలు మీకు చెప్తాను. మొదటి మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవగా విందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవగా విందాం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిందని, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనేది గ్రహించుచున్నావు కదా. చాలు. మొదటి మాట, విశ్వాసములో పరిపూర్ణులు అనండి. కొంచెం గట్టిగా మాట్లాడదాం. విశ్వాసంలో పరిపూర్ణులు. ఇక్కడ యాకోబు పత్రికలో ఈ మాటలు చెప్తున్నాడు యాకోబు గారు. ఏమంటున్నారంటే, విశ్వాసంలో మీరు పరిపూర్ణులు అవ్వండి. అంటే మనందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి, ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా ఎవరూ దేవునికి ఇష్టలు కాలేం. దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నవాడని తను అడిగే వాళ్ళకి ఫలం దయచేస్తారని నమ్మాలి. అది విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరం, అంటే లేనిది ఉన్నది అనటమే విశ్వాసం. ఇప్పుడు అందరిలో కూడా విశ్వాసం ఉన్నది, అయితే కొంత పరిమాణంలో ఉంది. కొంతమంది విశ్వాసం ఎలా ఉందంటే ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఉంది విశ్వాసం. అప్పుడే స్కూల్లో జాయిన్ చేసే పిల్లలకి ఎలా ఉంటుందో అలా ఉంది కొందరికి. మరికొంతమందికి ఫస్ట్ క్లాస్లోకి వచ్చారు, మరికొంతమంది సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ స్టేజ్లకి ఆ విశ్వాస పరిమాణం ఉంది. కొంతమంది 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అలాంటి విశ్వాసం. కొంతమందికి ఇంటర్, కొంతమంది డిగ్రీ, కొంతమందికి పీజీ, పిహెచ్డి. విశ్వాస పరిమాణం అనేది కొంతమందికి ఒకలా ఉంటుంది. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, మనమందరం కూడా విశ్వాస విషయంలో పరిపూర్ణతలోనికి రావాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఇక్కడ యాకోబు గారు ఈ మాట పలుకుతూ ఒక వ్యక్తిని మెన్షన్ చేశాడు. ఆ వ్యక్తిని గురించి ఏమని మాట్లాడంటే, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మాట్లాడుతూ క్రియలతో కూడా ఉన్నది విశ్వాసం అట. నిజమే కదండి. మన వ్యక్తిగత జీవితంలో అబ్రహాం యొక్క విశ్వాసం క్రియలతో కూడా పరిపూర్ణమైంది. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి కొన్ని ఉదాహరణలతో కొన్ని మాటలు మీకు చెప్తాను. అబ్రహాం యొక్క పిలుపు విషయంలో కూడా ఎంత అద్భుతమైన విశ్వాసం ఉందో చూడండి. నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ ఎవరుంటారో తెలీదు, ఎవరు ఎదురొస్తారో తెలీదు, ఎలాంటి సంభవాలు ఉంటాయి, ఏమీ తెలీదు. వెళ్ళు. ఆ ఒక్క మాటే, ఆ మాట తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. అంటే తన పిలుపు విషయంలో కూడా ఎంత ఫెయిత్ ఉందో చూడండి అబ్రహాంకి. ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దేవుడు కూడా ఒక్కొక్కరిని ఒక స్థితిలో పిలుస్తూ ఉంటాడు. మీ రక్షణలో రక్షింపబడిన తర్వాత, రక్షణ పిలుపు పొందుకున్న తర్వాత మీలోనికి మరింత విశ్వాస పరిమాణం పెరగాలి. కొంతమందికి సేవా పిలుపు ఉంటుంది. సేవా పిలుపు ఉన్న తర్వాత ఆ పిలుపులో కూడా మన విశ్వాసం మీద ఆధారపడాలి. దేవుడు మనకి నేర్పించే పాఠాలు అవే. ఖచ్చితంగా విశ్వాసంలో మన ఆత్మీయ అడుగులు స్థిరపడాలి. సేవలో అబ్రహాం యొక్క పిలుపు ఎంత ఉన్నతంగా ఉందంటే, వెళ్ళమన్నాడు అంతే.
వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు తను ఆశీర్వదించిన విధానం, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. ఎంత ఆశీర్వాదం అబ్రహాముకి ఇచ్చాడు. ఒకటే, తన విశ్వాస పరిమాణాన్ని బట్టి. ఇంకా మనం బైబిల్ ముందుకు చదువుకుంటూ వెళితే తనకి పిల్లల విషయంలో వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం విషయంలో కూడా ఎక్కడ సందేహం రాలేదు అబ్రహాముకి. మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నాం. ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అని అంటే నీకు అవిశ్వాసం రాకూడదు. ఇప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే విషయంలో కూడా అబ్రహాముకి ఎంత విశ్వాసం, అసలు సందేహం రాలేదంట. సో చివరిలో మనం చూస్తే ఇప్పుడు ఇచ్చిన పిల్లోడిని దేవుడికి అర్పించే విషయంలో కూడా దేవుడు అతని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఒక్కడే ఉన్న కుమారుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద అర్పించమంటే ఇలా అంటాడు, మేము వెళ్తాము మరలా తిరిగి వచ్చేదము అన్నాడు. ఎంత విశ్వాసంతో మాట్లాడాడండి. ఈ రాత్రి దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, మనందరికీ విశ్వాసం ఉంది, అయితే అది పరిపూర్ణతలోనికి రాలేదు ఇంకా. ఈ రాత్రి నీ నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీకెంత విశ్వాసం ఉందో అది క్రియలతో కూడా పరిపూర్ణతలోకి రావాలి. అప్పుడే దేవుని కార్యాలు కన్నులతో చూస్తాం. యేసు నామములో కృప కలుగునుగాక. 2 చేతులతో ఒకసారి ఆమేనంటారా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మొన్న మంగళవారం ఇక్కడ వాస్తవంగా ప్రేయర్ జరుగుతుంది మనకి ప్రతి మంగళవారం. కొంతమంది స్త్రీలు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. సాధ్యమైనంత వరకు నేను కూడా ఉండి ప్రార్థనలో గడుపుతూ ఉంటాను. ఈ విజిటింగ్ల పరిచర్య అవ్వట్లేదని, చాలా గ్రామాలు తిరగాల్సిన పని ఉందని ఉదయకాలమే 8 కల్లా నేను బయలుదేరి ఇటు పల్లంకూరు అటువైపు అంతా ఈ బెల్ట్ ఈ రూట్ అంతా విజిటింగ్లు చేస్తూ వచ్చాను. ఉదయకాలం 8కే బయలుదేరిపోయాను. ఎందుకంటే అందరూ పాపం డ్యూటీలకి పనులకి వెళ్ళిపోతూ ఉంటారు, వేసవికాలం కదని బయలుదేరి వెళ్ళాను. విశ్వాస పరిమాణాన్ని గురించి నాతో ఉన్న సేవకులతో మాట్లాడాను. నాతో ఉన్న తమ్ముడులతో చెప్పాను, అరే బాబు, దేవుడి మీద మనకు విశ్వాసం ఉండాలి. ఏ సమయంలో అయినా సరే దేవుడు ఏదైనా మనకు చేస్తాడు, ఫెయిత్తో మనం వెళ్ళిపోవాలి అని. మీరు చెప్తే నమ్మరు, మార్నింగ్ వెళ్ళిపోయాం మేము. సో వీళ్ళందరూ అక్కోళ్ళందరూ ఏమో ఫాస్టింగ్ ఉండిపోయారు, ఉపవాసంలో ఉండిపోయారు. మేము 1:30కి మరలా ఆ విజిటింగ్ అంతా ముగించుకుని ఇంటికి వచ్చాం. ప్రేయర్ ఇక్కడ ప్రేయర్ అంతా అయిపోయింది. నేను కూడా చక్కగా కూర్చుని నాతో ఉన్న సేవకులతో మాట్లాడుతున్నాను. ఒరే, మనకి విశ్వాసం ఉండాలి. దేవుడు మనల్ని పిలిచాడంటే అన్ని విషయాల్లో కూడా మనకు విశ్వాసం ఉండాలి. ఎక్కడికైనా మిమ్మల్ని వెళ్ళాలి అని చెప్పినప్పుడు వెళ్ళండి అంటే ఇంక వెళ్ళిపోవటమే విశ్వాసంతో అని చెప్పాను. అని నాకు ఆటో మీద వెళ్ళమంటున్నారు కదా, డీజిల్కి డబ్బులు ఇవ్వండి అన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒరే, విశ్వాసంతో వెళ్ళిపో అంతే అన్నాను. అన్నయ్య ఏంటన్నయ్య, డీజిల్కి డబ్బులు ఇవ్వమంటే విశ్వాసంతో వెళ్ళమంటావు ఏంటన్నయ్య? ఇప్పుడు మధ్యలో ఆటో ఆగిపోతే నేను మళ్ళీ నడిపించుకు రావాలి కదన్నయ్య అని ఆ పిల్లలు భౌతికంగా చూసి చెప్తున్నారు. వాడు నేను అన్నాను, విశ్వాసంతో వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆటో ఆగిపోతే అక్కడ మళ్ళా దేవుడు మాట్లాడరేంటి, సహాయం చేస్తాడు, లేకపోతే తోసుకుని వచ్చాయి, అంతేగాని విశ్వాసంతో వెళ్ళిపో అన్నాను. అంతేనంటావు అన్నయ్య అని అప్పుడు వాళ్ళకి ఉదాహరణ చెప్పాను. అరే, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయాను విజిటింగ్కి. వెళ్ళిన తర్వాత సరిగ్గా 12:30 కల్లా నాకు ఫోన్ వచ్చింది. అన్నయ్య, భోజనానికి ఏ టైంకి వస్తారన్నయ్య, మీకోసం స్పెషల్ బిర్యానీ రెడీ చేసి పట్టుకొస్తానయ్య అని చెప్పారు. చెప్తే నేను వెంటనే సరే అమ్మ వస్తానులే, భోజనానికి మందిరం దగ్గరికి వస్తాను, తీసుకొచ్చేసి మందిరం దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోండి. నిజంగా ఆ రోజు ఉదయకాలానికి సాయంకాలం వచ్చిన పరిచారకులకు కూడా సరిపోయే ఫుడ్ వచ్చేసింది అక్కడికి. మీకు విశ్వాసం లేనట్టుంది. దేవుని మీద ఆధారపడితే ఒక చిన్న ఉదాహరణ చెప్పాను వాళ్ళు. నేను అసలు పొద్దున్న అసలు రైసే వండలేదురా, ఎవరు ఇంట్లో వండకుండా వెళ్ళిపోయాము విజిటింగ్కి. దేవుడు ఆ సమయానికి మనకు అవసరం కాబట్టి రైస్ అయినా ఏదైనా తీసుకొచ్చి పెడతాడు. ప్రతిదీ కూడా నేను విశ్వాసం మీద ఆధారపడి ఈరోజు సభలు పెట్టామంటే ఉండేది చేసేది కాదు. అసలు ఆ పనులన్నీ చూస్తుంటే దేవుడు ఎలా చేశాడో
అద్భుతంగా ఆ సమయానికి లాస్ట్ రోజు వరకు కూడా దేవుడు సహాయం చేసుకుంటూనే వచ్చాడు. మీరు సేవలో ఏదైనా ఒక ఊరికి పంపించానంటే విశ్వాసంతో వెళ్ళిపోవాలి. అక్కడ దేవుడు సంచరిస్తే దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు. మా పెద్ద పాస్టర్ గారు చెప్పిన సందర్భం కూడా వాళ్ళతో చెప్పాను. దేవుడు నన్ను సేవకి వెళ్ళమంటున్నాడు అన్నారు. అద్దిల్లు దొరికేటట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య, అద్దిల్లు రెంట కట్టుకుంటట్టు కూడా ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారంట ఒక తమ్ముడు. ఒరే, నీ అద్దిల్లు రెంట కట్టలేని దేవుడి గురించి నువ్వేం చెప్తావు ప్రభుకి? వెళ్ళు, విశ్వాసంతో వెళ్ళని పంపించారట. ఎంతోమంది జయరాజ్ భాష గారు ఉన్నారా, వాళ్ళ గురువు గారు ఒక డ్రమ్ ఇచ్చి పంపించాడండి సేవకి వాళ్ళ ఊరు. ఆ డ్రమ్ ఒక్కటే, ఇంకేమీ లేదు, డ్రమ్ముతోనే ఆయన సేవ. మరి ఈరోజు ఆ డ్రమ్ములా లేదు కదా సేవ. ఎంత దీవెనకరంగా మారింది. ఈరోజు మీరు ఆలోచించండి, సేవ అయినా విశ్వాస జీవితమైనా మీ ఇంట్లో ఏ కార్యాలు జరగాలన్నా ఫస్ట్ ఒకటే చెప్పాడు, ఏది చేయాలన్నా ప్రభు నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. గుడ్డోని బాగు చేయాలి, నువ్వు నమ్ముతున్నావా? చెవిటోని బాగు చేయాలి, నువ్వు నమ్ముతున్నావా? మోగదయ్యం పట్టినోని తీసుకొచ్చి నువ్వు నమ్ముతున్నావా? ఒక్కటే దేవుడు ఏది చేసినా నమ్ముతున్నావా అని అడిగాడు, అంతే. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీలో విశ్వాసం అందరిలో ఉంది, కానీ అది పరిపూర్ణతలోకి రాలేదు. దేవుని సేవకుడిగా నేను కోరుకున్నది ఏంటంటే, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి సంపూర్ణ విశ్వాసంతో దేవుని సందులో మీరు ఎదగండి. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనల్ని కూడా విశ్వాస విషయంలో పరిపూర్ణులుగా మార్చునుగాక. మీకు ఇక్కడ చక్కని ఉదాహరణ చెప్తాను. రొట్టె తీసుకునేటప్పుడు వింటున్నారా, ప్రభు బల్ల సమీపించినప్పుడు ఆ రొట్టె మీరు ఎలా తీసుకోవాలి తెలుసా? అది బేకరీలో తీసుకొచ్చిన రొట్టెగా భావించకూడదు. ఒక దైవజనుడు తయారు చేశాడని ఆ విధంగా భావించుకు, ఇది ప్రభు శరీరము అని విశ్వసించి తీసుకోవాలి. ప్రభు అదే చెప్పాడు, ఇది నా శరీరము, ఇది మీరు తింటే నిత్య జీవానికి వారసులు అవుతారు, అంత్య దినమున లేపబడే శక్తిని మీరు పొందుకుంటారు. ఇంకా చెప్పారు ప్రభు, మీలో జీవించినంత కాలం కూడా యుగయుగాలు జీవించడానికి కావలసిన ఒక ఉన్నతమైన కృప పొందుకుంటారు. ప్రభు బలని అలాంటి విశ్వాసంతో మనం తీసుకోవాలి. ఏదో ఒక ప్రసాదం తీసుకున్నట్లుగా ఒక ఆచారంగా మనం తీసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే ఆ రొట్టెని విరిచి దాన్ని ఆ రొట్టె ఆశీర్వదించబడిన రొట్టె, సర్వరోగ నివారణ యేసు నామంలోనే కలుగునుగాక. అంత ఫెయిత్ మనలోకి రావాలి. అలా విశ్వసించి ఆ రొట్టెని సమీపిస్తే నిజంగా యోగ్యులుగా మనం మార్చబడతాం, అర్హులుగా మనం మార్చబడతాం. అలాంటి విశ్వాస పరిమాణం దేవుడు మీకు దయచేయునుగాక. ఒక వాక్యం చదివిస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 4:20. ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానాలను గురించి సందేహించక దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొంది. సందర్భాన్ని మీరు చూస్తే అక్కడ ఏమని ప్రభు మాట్లాడుతున్నారంటే, వాగ్దానాల గురించి సందేహించక రూఢిగా నమ్మి. అంతే. దేవుని సందులో ప్రభు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ వాగ్దానాల మీద అపనమ్మకం మనకు రాకూడదు. ఇప్పుడు కొన్ని వాగ్దానాలు చెప్తాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను, మరి అనారోగ్యం మనకు వచ్చిన వెంటనే ఆ విశ్వాస పరిమాణాన్ని ఉపయోగించాలి. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న వాటికి తలపోటు వచ్చింది, జ్వరం వచ్చి, చిన్న వాటిని కూడా దేవుని మీద మన విశ్వాస పరిమాణం పెంచాలి. మన గ్రోత్ విశ్వాస విషయంలో పెరగాలి. ఇంకా 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 దేవుని ద్వారా ఎన్నో కార్యాలు మనం చూసాం, ఇంకా చూడబోతున్నాం. విశ్వాస నేత్రాలతో చూసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగాక. అడుగు పెట్టడానికి స్థలం లేదండి అబ్రహాముకి. మరి దేవుడు దేశాన్ని ఎలాగిచ్చాడంటే కేవలం విశ్వాస పరిమాణం. ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యాలు చేశాడు.
మీ భర్తల గురించి కూడా ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు చెప్తున్నాను. మారుతారు. మీరు విశ్వాసంతోనే పలకండి. వచ్చినప్పుడల్లా ఎంతో ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ఇక్కడికి వచ్చి ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడుతున్నప్పుడు విశ్వాసంతోనే మీ నోటితో పలకండి, ప్రభా నా భర్తని మార్చినందుకు స్తోత్రం, నా పిల్లల్ని రక్షించినందుకు స్తోత్రం, నా ఇంట్లో ఈ కార్యం చేసినందుకు స్తోత్రం. విశ్వాస పరిమాణమే. అవిశ్వాసం నీకు రానివ్వకండి. బైబిల్లో మనం చూస్తే పేతురు దేవుని వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోయాడట. వెంటనే ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావు? తోమ ప్రభు గాయాల్లో చేయి పెడితేగా నేను నమ్మనంటున్నాడు. అదే తోమ ద్వారా దేవుడు అద్భుతమైన పని జరిగించాడు కదా. అందరిలో కూడా ఎక్కడో అవిశ్వాసం అనేది ఒక విత్తనం ఉండిపోయింది. ఇప్పుడు అది పరిపూర్ణతలోకి రావటానికి దేవుడు నిన్ను నూతన పరచునుగాక. చేతులెత్తొక్కసారి ఆమేనంటారా? ఒక చిన్న జరిగిన సందర్భం మీకు చెప్తాను. చాలామంది ఇల్లులు కట్టుకోవాలనుకుంటారు, పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తారు, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఎన్నెన్నో ఆశయాలతో దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అయితే మేము ఎంత గట్టిగా ఉపవాసం ఉండి వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు పెట్టి, ప్రత్యేక ప్రార్థనలు పెట్టి, 7 గంటల ప్రార్థనలు చేసి ఎన్ని చేసినా ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే అవతలున్న వాళ్ళకి విశ్వాసం లేదు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు చెప్తారు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఈ టానిక్ తాగాలి, ఇలా 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 ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం చెప్తాడు. ఆయన ట్రీట్మెంట్ బాగానే చేశాడు. ఈయన సరిగ్గా ఆ మెడిసిన్ ఫాలో అవ్వకపోతే హెల్త్ ఎలా బాగుంటుంది చెప్పండి. అలాగే దేవుని కార్యాలు కూడా నీలో జరగకపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసంలో ఎక్కడో లోపం కనపడుతుంది. ఇప్పుడు పరలోకపు తండ్రి విశ్వాసంలో పరిపూర్ణుడు కదా ఆయన. మనం కూడా ఆ విషయంలో పరిపూర్ణతలోకి రావాలి. యేసు నామములో మనందరికీ విశ్వాసం విషయంలో పరిపూర్ణులుగా మార్చబడదాం గాక. ఓకే, 2వ మాటలోకి వెళ్తాను. సెకండ్, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యం చదువుతాం. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇది వరకు మీరు నన్ను ఏమి అడగలేదు, ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి. నన్ను ఆ మైక్ ఆపేయాలి. గుడ్. 2వ మాట ఏమిటంటే సంతోషించుటలో పరిపూర్ణులు అనండి. గట్టిగా చెప్దాం ఒకసారి, సంతోషించుటలో పరిపూర్ణులు. మనందరి సంతోషాలు భౌతికంగా, ఎక్కువగా భౌతిక విషయాల్లో సంతోషం ఉంటుంది. ఒక ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా ఉంటారు లేదా? సంతోషమే. ఒక స్థలం కొనుక్కున్నారు, సంతోషమే. ఒక బైక్ కొనుక్కున్నారు, ఒక కారు కొనుక్కున్నారు, లేకపోతే ప్రమోషన్ వచ్చింది, అన్ని భౌతిక విషయాల్లో హ్యాపీగా ఉంటారు. కానీ స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ విషయాల్లో సంతోషం పరిపూర్ణం అవ్వట్లేదు. అక్కడ ఏమంటున్నారంటే ప్రభు, మీరు ఇది వరకు ఏమి అడగలేదు, అయితే మీరు అడగవలసింది ఏంటంటే మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా అడగండి. అంటే సంతోషించుటలో పరిపూర్ణతలోనికి రావాలట మనం. అంటే దైవిక విషయాల్లో సంతోషాన్ని మనం పొందుకోవాలి. లోక సంబంధమైన సంతోషాలు చాలా ఉన్నాయి. లోకంలో ఎన్నో వింతలు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగినప్పుడు లోకస్తులతో కలిసి సంతోషించే సందర్భాలు కొన్ని ఉంటాయి. వాటిని గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయ విషయాల్లో మీ సంతోషం ఎంత పరిపూర్ణం అయ్యింది. పౌలు గారు ఒక మాట అన్నాడు కదా, సంతోషించండి, మరలా చెప్తాను, ప్రభునందు ఆనందించండి. అంటే ఆత్మీయ విషయాల్లో మన సంతోషం ఎంతగా పరిపూర్ణతలోకి వచ్చింది. ఆత్మీయ విషయాలంటే ఇలా అంటాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా, నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచి. అంటే రక్షణ అనేది ఒక ఆనందం. ఆత్మీయ జీవితంలో రక్షింపబడిన రోజును చూసారా, అది గొప్ప ఆనందం మనకి. ఈ రక్షణ ఆనందం ఎలా ఉండాలంటే అనుదినము కావాలి. నీకు ఎవరైనా రక్షణ లేకుండా ప్రభు బల్ల తీసుకోబోతున్నప్పుడు, రక్షణ పొందిన వాళ్ళు బయట నిలబడని అన్నప్పుడు, నీ ప్రక్కన వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ గురించి నీకు ఏ భారం రావాలంటే
ప్రభా నాకున్న రక్షణ ఆనందం వాళ్ళకు కూడా ఇవ్వండి. నీ ఇంట్లో ఎవరికైతే రక్షణ లేకుండా వారు ఉండిపోయారో వాళ్ళ గురించి నీకు ఏ ఆనందం కావాలంటే ప్రభా ఈ రక్షణ ఆనందం వారికి కూడా కావాలి. ఈ రక్షణ ఆనందాన్ని వాళ్ళు కోల్పోకూడదు. ఈ విషయాల్లో నాకు ఆనందాన్ని ఇచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, నా కుటుంబాన్ని కూడా ఈ ఆనందం ఇవ్వండి. అందుకే కదండి చెరసాల నాయకుడు ఇంటి వారందరితో ఆనందించిన సందర్భం మనం చూస్తాం కదా. అంటే చాలామందికి వాళ్ళు రక్షింపబడ్డారు, వాళ్ళ హ్యాపీనెస్ చాలు, అంతేగాని వాళ్ళ ఫ్యామిలీలో రక్షణ లేదు, వారి కుటుంబాన్ని గురించి ఆ ఆనందాన్ని గురించి చింతన లేదు వారికి. ఈ రాత్రి దేవుడు నీకేం చెప్తున్నారంటే నీ ఆత్మీయ విషయాల్లో సంతోషంలో పరిపూర్ణతలోకి రావాలి. ఒక మాట చదివిస్తాను చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం. మరియు అన్న విజ్ఞాపన చేసేలాగా నేను నా హృదయం యెహోవా యందు నా హృదయం దేవుని యందు సంతోషిస్తూ ఉంది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి నీ వలన కలిగిన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను, విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. సందర్భాన్ని బట్టి చూస్తే నా హృదయం దేవుని యందు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాత్రి మీరు ఆలోచించండి, మీ సంతోషం ఏ ఏ విషయాల్లో ఉంది. జీతం వచ్చిన రోజున చూడండి, ఎంత మొఖాల్లో 1000 క్యాండిల్ బల్బ్ వెలిగినట్టుగా ఉంటుంది. కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఎంతో ఆనందం. కానీ రక్షణ విషయాల్లో ఇంత ఆనందంగా ఉండలేకపోతున్నారు. హన్నా జీవితంలో తనకి కలిగిన కొడుకును బట్టి సంతోషించట్లేదు, కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన ఒక గొప్ప రక్షణ, లేకపోతే దేవుని గూర్చిన ఆ అన్వేషణ, దైవ సంధిలో గడిపే అనుభవం, యెహోవా యందే నా హృదయం సంతోషిస్తుందని చెప్తుంది. తన పిల్లల గురించి కాదు, కానీ తన దేవునిలో ఉన్న గొప్ప ఆనందం. నేను ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటానండి, ఇచ్చిన దేవుడికి తీసుకోవటం కూడా బాగా తెలుసు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన ఆటితో మీరు సాటిస్ఫాక్షన్ అవ్వద్దు. ఇచ్చిన దేవుడు ఏదో రోజు మళ్ళీ తీసేసుకోవటానికి కూడా ఆయనకి అధికారం ఉంది. ఆ ఇచ్చిన దేవుణ్ణి బట్టే మీరు ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉండాలి. ఒక ఉద్యోగం దేవుడు మీకు ఇచ్చాడా, ఆ ఉద్యోగాన్ని బట్టి సంతోషించకండి. కొంచెం హ్యాపీనెస్ ఉన్నా ఆ ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించండి. నా ఉద్యోగం అనుకుంటే అది ఎలా తీసుకోవాలని బాగా తెలుసు. నా ఇల్లు అనుకుంటే ఆయన తీసేసుకోగలుగుతాడు. నా పిల్లలు అలా అనుకోకండి. దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆయన్ని బట్టి సంతోషించండి. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఈ మధ్యకాలంలో యవనస్తులు మరీ ఘోరంగా తయారైపోయారు. ఒకప్పుడు వాళ్ళకి ఏ స్థితి అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాతే ఆ ఉద్యోగం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు కదా, ఆయనకి నేను కృతజ్ఞత చెల్లించాలి, ఆయన సన్నిధిలో నేను మొదటి స్థానంలో ఉండాలి, మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, దైవ క్రమంలో నేను ముందుండాలి, పాటల్లో నేను ముందుండాలి, పరిచర్లో ముందుండాలి, సహకారిగా ఉండాలి, దైవ క్రమంలో ఉండాలని యవనస్తుల్లో కొంచెం కూడా భారం కలగట్లేదు. ఆ ఇచ్చిన దేవుడే తీసేసుకున్నాడు అనుకో, అప్పుడు వస్తాడు దేవుడి దగ్గరికి అనుకుంటాను నేను. దేవుని పిల్లలు అలా ఉండకూడదండి. ఇచ్చిన దేవుని బట్టి ఎప్పుడు ఇచ్చావు కదా ప్రభా, ఈ స్థితి నీ వల్లే కలిగింది, ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని ప్రభా, కేవలం ఇది నీ కృపేనాయనని దేవుణ్ణి బట్టి మాత్రమే మనం సంతోషంగా ఉండాలి. ఇలాంటి సంతోషం యేసయ్య మనకిచ్చునుగాక, కృపలో మనల్ని స్థిరపరచునుగాక. భక్తుడు అంటాడు, దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషం. ఎప్పుడు కూడా ఈ ఆత్మీయ స్థితిలో ఎప్పుడు దిగజారిపోకుండా దేవుని సముఖంలో ఆ ఆనందం దేవుణ్ణి బట్టి మాత్రమే, లోక సంతోషాల గురించి కాదు. మా పెద్ద పాస్టర్ గారు ఎప్పుడు ఈ మాట చెప్తా ఉండేవాడు. ఏమనేవారంటే, రాజశేఖరయ్య గారు, అన్నీ ఉన్నాయని ఉప్పొంగిపోవద్దు, ఏమీ లేవని కృంగిపోవద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి, నాతో కలిసి ఈ మాట చెప్తారు అందరూ.
ఇప్పుడు రాదు మీకు ఇది. ఒకసారి చెప్పండి, అన్నీ ఉన్నాయని ఉప్పొంగిపోవద్దు. పూరి చూడండి ఎలా పొంగిపోతుందో మనకి తెలుసు. అన్నీ ఉన్నాయని పొంగిపోవద్దట, ఏమీ లేదని కృంగిపోవద్దంట. కొంతమందికి ఏమీ లేవని కృంగిపోతా ఉండి, అసలు కృంగిపోకూడదు. అన్నీ ఉన్నాయని పొంగిపోకూడదట. ఏదైనా నేనేమై ఉన్నానో అది దేవుని, అలా అనుకుంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తాడు. నా ప్రార్థన, దేవుణ్ణి బట్టే మన సంతోషం. ఆ విషయంలో మనం పరిపూర్ణులయ్యామా? మన బంధువులు వచ్చినప్పుడు మన ముఖం ఎంత కళ ఉంటుంది చెప్పండి. ఎవరైనా మన బంధువులు మన ఇంటికి వచ్చి మన అమ్మ నాన్న చూడటానికి మనల్ని వచ్చారనుకోండి, అస్సలు వెలిగిపోతుంది మన ముఖం. ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు నీకు అంత ఆనందం కలుగుతుందా? ఒక దేవుని అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదివా నువ్వు, లేదా నువ్వు రక్షింపబడిన స్థితిని బట్టి అంతగా ఆనందిస్తున్నావా? నీకు కలిగిన వాటిని గురించి ఆనందిస్తున్నావా? ఆలోచించండి. అందుకే దేవుడు ఈ విషయంలో పరిపూర్ణతలోనికి రావట్లేదు. మనం దేవుని సందులో ఈ సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక. త్వరగా ముందుకెళ్ళాలి, ఇంకా 7 మాటలు కదా, ఎక్కువ వివరించను, రెఫరెన్స్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 3వది, యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వాక్యం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వాక్యం. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకోగలవా? దేవుని గూఢాంశములను తెలుసుకోగలవా? సర్వశక్తుడు దేవుని గూర్చి నీకు సర్వశక్తుడగు దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలుగునా చాలు. 3వది, జ్ఞానములో పరిపూర్ణులు అనండి. కొంచెం గట్టిగా చెప్పాలి, జ్ఞానములో పరిపూర్ణులు. ప్రతి పాయింట్లో ఒక్కొక్క వ్యక్తిని మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. విశ్వాసంలో అబ్రహాం గురించి మాట్లాడాను, సంతోషంలో హన్నా గురించి మాట్లాడాను. సో 3వదిగా జ్ఞానంలో పరిపూర్ణులు. మనకి దేవుడు అందరికీ జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఉన్న వాళ్ళందరూ సరే హల్లెలూయా చెప్పండి. అమ్మో, ఇంతమంది జ్ఞానుల మధ్య బోధించాలంటే ఇంకా కష్టం. ఎంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జ్ఞానంలో ఏమవ్వాలంటే పరిపూర్ణులు అవ్వాలంట. ఎలా? మనందరికీ లోక సంబంధమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా ఒక యాప్ వచ్చిందంటే AI. రేపు ఉదయకాలం చెప్తాను AI గురించి. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలా టెక్నాలజీ ఇప్పుడు బాగా అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి టెక్నాలజీ ప్రతి మనిషి ఉపయోగిస్తున్నాడు. దేవుడు మనిషిని దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడంట. ఆ కొంచెం కూడా తగ్గించకపోతే దేవుడిని ఎప్పుడో మర్చిపోతాడు మనిషి. కొంచెం తగ్గించాడంట. ఇప్పుడు అందరికీ జ్ఞానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతగా ఎలా మాట్లాడాలో జ్ఞానం, ఏం సమాధానం చెప్పాలో జ్ఞానం, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో జ్ఞానం, ఏ పని ఎప్పుడు చేయాలో జ్ఞానం, అన్ని విషయాల్లో భర్తతో ఎలా మెలకుగా ఉండాలో, భార్యతో ఎలా మెలకుగా ఉండాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, అన్ని విషయాలు ఏ పని ఎలా చేయాలో జ్ఞానంగా చక్కగా చురుగ్గా చక్కబడేసుకుంటూ ఉంటారు. చీమను గురించి మాట్లాడతాడు కదా, సోమరి చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో అన్నాడు. చీమకి ఎంత జ్ఞానం ఉందో. వేసవి కాలంలో ఎప్పుడో కొరత వస్తుందని ముందుగానే ఆహారం సిద్ధపరచుకుంటుంది. ఆత్మీయులు అన్ని విషయాల్లో జ్ఞానంగా నడుచుకోవాలి. ఇప్పుడు ఈ జ్ఞానంలో ఏమవ్వాలంటే పరిపూర్ణులు కావాలి. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను చూడండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 2వ మాట, 2వ వచనం. నిర్గమ 31. నేను యూదా గోత్రంలో హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవాడిని పిలిచాను. విచిత్రమైన పనులు కల్పించుటకు. అతడు ఎవరో తెలుసా? విచిత్రమైన పనులు కల్పించేవాడు. బంగారంతో వెండితో ఇత్తడితో పని చేయటానికి, పొదగటానికి, రత్నాలు సానబెట్టడానికి, కర్రను కోసి చెక్కటానికి, సమస్త విధమైన పనులు చేయటకు. అమ్మో, సమస్త విధములైన పనులు చేయటానికి జ్ఞాన విద్యా వివేకములను. ఒకసారి అతని డిగ్రీ చదువుదామా? జ్ఞాన విద్య వివేకము సమస్త పనుల నేర్పు వానికి కలుగునట్లు దేవుని ఆత్మ పూర్ణునిగా చేశాడు. 7 మాటలు ఉన్నాయి అతని గురించి.
హల్లెలూయా చెప్పండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా అంటారా? ఎంత చక్కని జ్ఞానపూర్ణుడిగా ఆ భక్తుణ్ణి బెస్లేల్ని దేవుడు చేశాడంటే, ప్రత్యక్షపు గుడారం పనులు చేయటానికి దేవుడు కొండ మీద చూపిన మాదిరి చొప్పున మోషేకి మోడల్ అంతా చెప్తే, ఆ పనులు చేయటానికి బెస్లేల్ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. నిజమే ప్రియులారా, దైవజనులకి దేవుడు ఒక దర్శనమిచ్చి సేవకు పంపిస్తాడు. దైవజనుడు ఒక దర్శనంతో సేవకు వచ్చినప్పుడు ఆ దైవజనుడి యొక్క దర్శనంతో కూడా మీరు ఏకీభవిస్తే దేవుని మందిరంలో పనులు చేయటానికి బెస్లేల్లాగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఆమేనని చెప్పండి. నిజంగా దైవ సన్నిధిలో మోషేకి ఆ ప్రత్యక్షత ఉంది. మోషేకి దేవుడు ఆ కొండ మీద అంతా ఒక మోడల్ చూపించేశాడు. ప్రత్యక్ష గుడారం ఇలా ఉండాలని చెప్పేశాడు. మోడల్ అయితే దేవుడు మోషేకి చెప్పాడు, కానీ పనులు చేయటానికి బెస్లేల్ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుని సేవకులు ఏ కార్యక్రమాలు చేయాలైనా ఒక ఆలోచనలతో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని ఒక ప్లానింగ్తో దేవుని పాదాల దగ్గర నుంచి నిలబడి ఉంటారు. ఇప్పుడు ఆ పనులు కంప్లీట్ చేయటానికి, ఆ దర్శనం సంపూర్ణం అవటానికి మీరు ఒక బెస్లేల్లాగా జ్ఞానపూర్ణులుగా మారితే, జ్ఞాన వివేకంతో కలిగి దేవుని సందులో మీరు కూడా పనిచేయగలిగితే నిజంగా అనేకమైన గుడారాలు మనం నిర్మించవచ్చు, అనేక స్థలాల్లో దేవుని మందిరాలు కట్టొచ్చు. ఒక మహిమ కలిగిన సేవ మన ద్వారా దేవుడు జరిగించునుగాక. యేసయ్య ఆ విషయంలో దేవుడు మనల్ని జ్ఞానపూర్ణులుగా మార్చునుగాక. నిజంగానే ప్రస్తుత కాలంలో బెస్లేలు లాంటి వాళ్ళు కావాలండి దేవునికి. అతనికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయండి, ఒకసారి చదువుతాను చూడండి. విచిత్రమైన పనులు, బంగారంతో, వెండితో, ఇత్తడితో, రత్నాలతో సానబెట్టడానికి, కర్రను కోయటానికి, సమస్త విధమైన పనులు చేయటానికి జ్ఞాన విద్య వివేకము సమస్త పనుల నేర్పు దేవుని ఆత్మపూర్ణుడు. హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా ఆమేనండి. నిజంగా ఇలాంటి వ్యక్తులు మోషేకి ఉన్నారు కాబట్టే ఆయన పనులన్నీ చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు మన మందిరంలో కూడా ఇలాంటి జ్ఞానం కలిగిన బిడ్డలు కావాలి. అవి భౌతిక సంబంధమైనది కాదు, దేవుని పని చేయటానికి కావలసిన జ్ఞానం. దేవుని పని అండి భౌతిక సంబంధమైన జ్ఞానంతో చేయలేం. దేవుని పని దేవుని జ్ఞానంతోనే చేయగలుగుతాం. అలాంటి శ్రేష్టమైన కృపా భాగ్యం మనందరికీ దేవుడు దయచేయునుగాక. మంచిగా గట్టిగా ఆమెనంటారా? ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతాలకి సువార్త పని నిమిత్తమే వెళ్ళినప్పుడు కొన్ని అనుభవాలు చూసి నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని అనుభవాలు ఏమో ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటాం, కొన్ని ఏమో చూసి నేర్చుకుంటూ ఉంటాం. దేవుడు చిన్న పిల్లల్ని కూడా వాడుకుంటూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో వాగ్దేవి అనే ఒక అమ్మాయి, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాగ్దేవి ఇంతే ఉంటుంది, అసలు మామూలుగా పాడలేదు పాటలు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఎంత అద్భుతంగా పాడుతుందో. సో వాళ్ళ తల్లి గారు, వాళ్ళ అమ్మగారు, వాగ్దేవి గారు వాళ్ళ అమ్మగారు ఆ పాపని దేవుడి పాటలు పాడటానికి ప్రోత్సహించిందట. ఇప్పుడు చాలామంది ఆ పాప చిన్న ఫస్ట్ ప్రీడిపాలన్న పరిచయం చేశాడు క్రైస్తవ లోకానికి. మొత్తం అందరూ ఆ పాప చేత పాడిస్తూ ఉన్నారు పాటలు. అసలు ఆ స్కేలు, ఆ గమకాలు, హైకి హై పిచ్చు, లో పిచ్చు ఎంత అద్భుతంగా మెలికలు తిరిగేస్తుందో దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ రాగాలు. సో నేను అనుకున్నాను, అసలు ఎంత జ్ఞానం దేవుడు ఈ పిల్లలకి ఇచ్చాడు. మీరు రేపు పొద్దున్న మన పిల్లలు కొత్త పాట పాడతారు చూడాలి. అసలు ఆ పుస్తకం లేకుండా పాడేస్తున్నారు. వాళ్ళకి ఏం జ్ఞానం ఇచ్చాడు రా బాబు దేవుడికి. దేవుని బిడ్డలు మన మందిరంలో లేవాలి, ఇలాంటి పిల్లలు లేవాలి, జ్ఞానపూర్ణులు కావాలి. దేవుని పని కోసం ఇలాంటి బెస్లేల్ని దేవుడు మన పరిచర్యకు అనుగ్రహించునుగాక. దైవికమైన కృపతో బిడ్డల్ని నింపునుగాక. నా ప్రార్థన అది. ఓకే, 3వ మాటలోకి వెళ్తుంది. 3rd వన్, 4th వన్ కదా, మీరు ఇక్కడే ఉన్నారు అయితే. ఓకే, 4th వన్, యోహాను మొదటి పత్రిక
2వ అధ్యాయం 5వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. నా వాక్యాన్ని గైకునే వానిలో దేవుని ప్రేమ నిస్సముగా పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచినవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బాధ్యుడై ఉన్నాడు. చాలండి. 4వ సందర్భం ఏమిటంటే ప్రేమలో పరిపూర్ణులు. ఆమేనండి. ప్రతి ఒక్క మాటలో యేసయ్య ఈక్వల్గా ఉంటాడు. ఇప్పుడు విశ్వాసం అంటే ఆయనే, జ్ఞానం అంటే ఆయనే, సంతోషం అంటే అన్నిటికి. అందుకే ఆయన పరిపూర్ణుడు. ఆయన అందరికి ఒక మంచి మోడల్ ఆయన. అయితే ప్రభు గురించి మనం ఎప్పుడు చెప్తాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మీ పరలోకపు తండ్రి ప్రేమ చూపుటలో పరిపూర్ణుడే. యేసయ్య ఆయన్ని మించిన ప్రేమమయుడు ఇంకొకరు లేరని చెప్పాలి. ఎందుకంటే రాళ్లతో కొట్టి చంపుతున్నారు ఓ పాపాత్మురాలిని, స్త్రీని పట్టుకుని. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇలాగా పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ఇది మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పిన మాట. నువ్వైతే ఏం చేస్తావు అని అడిగారు. వెంటనే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే మీలో పాపం చేయలేని వాళ్ళు మొదట రాడేయండి అని చెప్పారు. అందరూ అక్కడ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పాపాత్మురైన స్త్రీని ఎలాంటి వాళ్ళైనా సరే అసహించుకుంటారు. వెళ్ళమ్మా, ఎన్ని కొంపలు కూల్చావు, వెళ్ళమ్మా అని అసభ్యంగా మాట్లాడతారు. కానీ అలాంటి ఆమెను కూడా ప్రభు ఏమని పలకరించాడు తెలుసా? అమ్మా. అయ్య బాబు, ఎంత ప్రేమమూర్తి అండి బాబు ఆయన. మనకు రాదు ఆ మనస్సు, కానీ ప్రభు ప్రేమ కలిగిన మనసు అయింది. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను చెప్తాను, సిలువ దగ్గరికి వెళుతున్నప్పుడు కూడా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించు అని అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు మన నుంచి దేవుడు ఏమని కోరుకుంటాడంటే ప్రేమలో మీరు పరిపూర్ణులు కావాలి. మనకి నచ్చిన వాళ్ళని ప్రేమించడంలో 100% నెంబర్ 1 స్థానంలో మనం ఉంటాం. కానీ శత్రువుని ప్రేమించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆ మాట 99%, 1% కూడా ఫీల్ చేయలేము. కానీ దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే ప్రేమలో మనం పరిపూర్ణతలోనికి రావాలి. యేసు నామములో దైవికమైన ప్రేమ మనలో పరిపూర్ణమగునుగాక. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తే ప్రేమకు ఉదాహరణ. క్రీస్తే 5వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండునట్లు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఓకే, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, ఇక్కడ సందర్భాన్ని ఏమని మాట్లాడుతారు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండునట్లు తన కోసం మనల్ని బలిగా అర్పణగా అప్పగించేసుకున్నాడు. ఇందులో ప్రేమ కనబడుతుంది. అంటే దేవుని ప్రేమలో ఎక్కడ కూడా లోపం లేదు. అందుకే పౌలు గారు ఒక అధ్యాయమే ప్రేమ గురించి మాట్లాడు. త్వరగా కోప్పడదు, ఉప్పొంగదు, స్వప్రయోజనాన్ని ఆశించదు, అమర్యాదగా ప్రవర్తించదు, అపకారాన్ని మనస్సులో దాచుకోదు. ఎంత చక్కగా రాశాడండి ప్రేమను గురించి. ఈ రాత్రి దైవజనుడిగా నా ప్రార్థన, సంఘం ప్రేమ చూపుటలో పరిపూర్ణ దశలోనికి వచ్చునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అంటారా? చేతులు అలా అల్లాడిస్తూ బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? సాధారణంగా ప్రేమ గురించి చెప్పాలంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు. ఇద్దరు బిడలు, ఆ తల్లిదండ్రుల కుటుంబాన్ని చూస్తే ఇద్దరు కవల పిల్లలు. మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, పెద్దోడంటే ఎవరికి ఇష్టం, చిన్నోడంటే ఎవరికి ఇష్టం చెప్పండి? తల్లికేమో చిన్నోడి మీద ఎప్పుడు ప్రేమ ఉంటుంది, పెద్దోడి మీదేమో తండ్రికి ప్రేమ ఉంది. ఇద్దరు ఒక తల్లి బిడలే కదా, ఒక తండ్రి బిడలే కదా, ఒక కుటుంబం నుంచి పుట్టిన బిడలే కదా. చూడండి, తల్లిదండ్రుల్లోనే ప్రేమించటంలో, పిల్లల్ని ప్రేమించటంలో లోపం కనబడిపోతుంది కదా. ఏశావుకేమో తండ్రి మీద తండ్రి ఇస్సాకుకి ఏశావు మీదే ప్రేమ అంతా.
తల్లికేమో యాకోబు మీదే ప్రేమ అంతా కూడా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఇక్కడే ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. సో మీరు ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి అన్వేషించండి. ప్రేమ చూపుట్లో అంట ఎక్కడ లోపం ఉండకూడదంట. నేను మిమ్మల్ని తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కదా, ధైర్యంగా అడుగుతాను. ఒక సేవకుడిని కాబట్టి అడిగే అర్హత దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. మీకు అమ్మాయి అంటే ఇష్టమా, అబ్బాయి అంటే ఇష్టమా? ఆ ఇద్దరు ఇష్టమైతే మరి ఇద్దరి మీద ఒకే ప్రేమ ఎందుకు ఉండలేదు? ఇప్పుడు ఆన్సర్ రాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరి మీద ఒకే ప్రేమ అయితే ఇద్దరిని ఒకేలాగా ఎందుకు ప్రేమించట్లేదు? ఇంకా చెప్పుకోవాలంటే కట్న కానుకలు ఇచ్చే ఆ స్టైల్లోకి వచ్చినప్పటికి దేవుడికి స్తోత్రం. అంటే క్రైస్తవులు తీసుకోకూడదు. ఒకవేళ మీరు గిఫ్ట్గా ఇస్తున్నారు కదా, గిఫ్ట్ దానికి ఒక పేరెట్టేశారు కదా, గిఫ్ట్. ఒకే ప్రేమ, ఒకే ప్రేమ అనురాగాలు. దేవుడు ఈ ప్రేమలో మనల్ని స్థిరపరచునుగాక. సేవకుడిగా నేను కూడా ఈ విషయంలో దేవుని పాదాలు అందరిని ఒకే ప్రేమతో ప్రేమించే మనసు నాకు కూడా కావాలి ప్రభా. అందరినీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఒకవేళ దూషించిన వాళ్ళైనా తిరగబడిన వాళ్ళైనా అందరిని ఒకలాగే చూసి ఆ ఈక్వల్గా చూసే ప్రేమ కూడా నాకు ఇవ్వు ప్రభా. నేను కూడా దేవుణ్ణి అడుగుతా ఉన్నాను. కొన్నిసార్లు ఆ దైవికమైన ప్రేమలో అందరిలో చిన్న చిన్న లోపాలు కనబడుతూ ఉంటాయి. అందరినీ ఈక్వల్గా, వాళ్ళు ఎవరైనా పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, చేయకపోవచ్చు, దేవుని సంధికి రావచ్చు, మానేయచ్చు, తిరగబడవచ్చు, ప్రేమించవచ్చు. అలాంటి వాళ్ళని కూడా ఒకేలా ప్రేమించే మనసు ఇవయ్యా. ఆ ప్రేమలో లోపాలు, చిన్న చిన్న లోపాలను కూడా దిద్దుకుంటున్నామయ్యా, సరిచేయండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకందరికీ ప్రేమించుటలో పరిపూర్ణ దశ ప్రభు మనకిచ్చునుగాక. రైట్, 5వ మాటలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 2వ వాక్యం. పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో నుండి, పరిపూర్ణ సౌందర్యం కలిగిన సియోన్లో నుండి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. చాలు. 5వది, సౌందర్యంలో పరిపూర్ణులు. ఆమేనంటారు ఒకసారి? ఇంకొకసారి చెప్పండి, సౌందర్యంలో పరిపూర్ణులు అనండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఉంటాం కదా, దేవుడికి స్తోత్రం కలిగిన కాక. సౌందర్యం అంటే లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఇప్పుడు ఎవరు వాడలేదండి బాబు పాస్టర్ గారు. సౌందర్యం కొరకు ఎన్నైనా చేస్తాం. వారం రోజులు నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా వచ్చేస్తారని అడ్వర్టైజ్మెంట్ ఎన్నైనా రాస్తారు, ఎన్ని క్రీములైనా వాడతారు, కానీ అలాగే ఉంటారు. ఇది భౌతిక సంబంధమైన సౌందర్యం కాదు, పరిశుద్ధతే మనకు సౌందర్యం. ఆమేనంటారా? మహిమే ఒక మనకి సౌందర్యం. కేవలం పెండ్లి కుమార్తె అంతఃపురంలో ఉండే ఆ పెండ్లి కుమార్తె మహిమగల సంఘముగా ఉండాలండి. ఒక సంఘానికి మహిమ ఉంటే ఆ సంఘం ఎప్పుడు కూడా సౌందర్యంగా కలగా కనబడుతుందండి. సంఘానికి ఎప్పుడు మహిమ తగ్గకూడదు. అందుకే పౌలు గారు ప్రభువుని గురించి పరిచయం చేస్తూ ఎన్ని మాటలు చెప్పారంటే, సహజమైన అవయవాలకి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడాడు. మట్టి ఘటాల్లో చెప్పండి, మహిమైశ్వర్యము అన్నాడు. అంటే సంఘానికి ఏం కావాలంటే ఒక మహిమే ఒక సౌందర్యంగా అలంకరించబడాలి. సంఘములో ఎప్పుడు మహిమ తగ్గకూడదు. ప్రస్తుత కాలాన్ని సంఘం స్థితిని చూస్తూ ఉంటుంటే మహిమ తగ్గిన స్థితి కనబడతా ఉంది. ప్రభు వాగ్దానం ఏం చెప్పాడు? ముట్టి మందిరం కంటే ఇప్పుడు కడుతున్న మందిరం యొక్క మహిమ అధికమవ్వాలి. సొలొమోను కట్టిన మందిరంలో మహిమ తగ్గిపోయింది, ఎందుకంటే ఆ మందిరాన్ని కూల్చేశారు కనుక. ఇప్పుడు కట్టబడుతున్న ఆత్మీయ దేవాలయం అని పిలువబడుతున్న మానవ జీవితం యొక్క మహిమ ఎలా ఉండాలంటే ప్రభువుకి ఇంకా అధికమవ్వాలి. ఆ మహిమ కలిగిన సౌందర్యం కొరకే ప్రార్థన చేయాలి. ప్రభా, సంఘాన్ని నీ ఎదుట, అందుకే చెప్పాడు కదా, సమభీకర రూపణయగు ఈమె ఎవరు, రాజకుమార పుత్రిక, ఎన్ని పేర్లు పెట్టాడు అసలు సంఘానికి. చూడండి, ఒక మాట చదివిస్తాను సౌందర్యం గురించి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం
15వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. 10 దినములైన పిమ్మట 10 రోజులైన తర్వాత వారి ముఖములను రాజ భోజనం భుజించు బాలుర కంటే సౌందర్యంగాను వారి ముఖము సౌందర్యంగాను కలగాను కనబడ్డది. అందరూ ఒకసారి ఆమెన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆ రాజు ఎదుట వీళ్ళు నిలబడినప్పుడు ఎలా కనబడండి? సౌందర్యంగాను కలగా ఉన్నారు. మనం కూడా రారాజు ఎదుట కనబడబోతున్నాం, నిలబడబోతున్నాం. ఏ మత్స డాగు లేని, కలంకం లేని ఒక మహిమ కలిగిన సౌందర్యాన్ని యేసు నామములో మనకు అనుగ్రహించునుగాక. గట్టుకోసారి ఆమెన్ చెప్పండి. భౌతికంగా మాట్లాడతారు. పెళ్లి సంబంధాలకి వెళ్ళారు, మీ అబ్బాయికి ప్రయత్నం చేస్తున్నారు. పొట్టుగా ఉంది అమ్మాయి, ఎత్తుమడాలు జోడేసుకుంది. స్తోత్రం చెప్పండి. పొట్టిగా ఉంది, ఎత్తుమడాలు జోడేసుకుంది. మ్యాచ్ అవ్వలేదు. కొన్ని చోట్ల తప్పడు ముక్కు సెట్ అవ్వదు. కొన్నిసార్లు కొత్తిమీర కట్టంత జుట్టు సెట్ అవ్వదు. ఆ జుట్టు ఏం చేసింది మరి? సెట్ అవ్వదు అంతే. అంటే ఎన్ని చూస్తాడో చూడండి. మరి దేవుని ఎదుట కూడా సౌందర్యం కావాలంటే ఆయన ఎంత మహిమ కలిగిన వాడో ఆ మహిమ సంఘానికి రావాలని చూస్తాడు కదండి. కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు పరిపూర్ణుడు కదా, మా సంఘం మేమే, సంఘం అంటే మేమే కదా ప్రభువా, మహిమ కలిగిన సంఘముగా అంటే సౌందర్యం కలిగిన సంఘంగా చేయండి. ఏ లోపం సంఘ విషయంలో ఉండకూడదయ్యా, అలాగ చేయి ప్రభు. మనకి ఆ కృపను అనుగ్రహించునుగాక. ఇంకా చివరి 2 మాటలు రిఫరెన్స్ ఇచ్చేసి ముగించేస్తాను. 6వ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమయ్యే నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షించుచున్నాను. చూడండి, 6వది ఏంటంటే నిరీక్షణలో పరిపూర్ణుడు. నిరీక్షణ, బాగా వినాలి ఈ మాట. నిరీక్షణ, విశ్వాసం వేరు, నమ్మకం వేరు, నిరీక్షణ వేరు. ఓకే, ఈ 3 వీటి గురించి ABC అని 3 మాటలు చెప్తాను. నమ్మకం అంటే అమ్మకానికి నమ్మకం ఉండాలి. ఒక వ్యక్తిని మనం నమ్మితేనే వాళ్ళ చేతిలో ఆ 10,000 ఇచ్చి ఆ పట్టుకెళ్ళి ఎర్రంతుని దగ్గర అన్నికి ఇచ్చేసి అని చెప్తాం. నమ్మకం అది. ఆల్రెడీ వాళ్ళని నమ్మం కాబట్టి ఆ నమ్మకం, ఇది నమ్మకం. విశ్వాసం అంటే అలా కాదు. లేనిది చెప్పండి, ఉన్నదంట. నీ దగ్గర లేదు కానీ ఉన్నది అంటే దాన్ని విశ్వాసం అంట. నమ్మకం అంటే ఆల్రెడీ ఆ వ్యక్తి ఎలాంటి మనకు తెలుసు కాబట్టి నమ్మం. నమ్మకం వేరు. విశ్వాసం అంటే లేనిది ఉన్నది అంటే విశ్వాసం. మరి నిరీక్షణ అంటే ఏంటి? ఉంది దానికోసం ఎదురు చూస్తున్నాం. ఒక్కరు కూడా ఆమె చెప్పలేదు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రాహాము ఏం చేశాడు? నిరీక్షణ, అదే విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూడటం అంటే ఏంటంటే ఆల్రెడీ ఉంది, పునాదులు గల పట్టణం ఉంది, ఆ రాజ్యం ఉంది. దేవుని రాజ్యం 12 గుమ్మాలతో 12 ముత్యాలతో ప్రభు కడుతున్నాడు. గొర్రె పిల్లయే దీపమై ఉంది, కోటి సూర్యుల కంటే ప్రకాశమైన వెలుగు. ఇంత ఆ మహిమ కలిగిన రాజ్యం, ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఏం చేస్తాడంటే ఎదురు చూస్తున్నాడు. దాన్నే నిరీక్షణ అంటారు. ఇప్పుడు మనందరి నిరీక్షణ ఏంటంటే ఇక్కడ కన్ను మూస్తే నిత్య రాజ్యంలో యుగయుగాలు ప్రభుతో ఉండే భాగ్యం మనకుంది. ఇది క్రైస్తవుని నిరీక్షణ. ప్రభు చెప్తాడు కదా, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట, ఆ తర్వాత సజీవులమై ఉన్న మనము ప్రభుతో కూడా మేఘముల మీద కొనిపోబడతాం. ఇది నిరీక్షణ. అసలు క్రైస్తవ్యంలోకి ఎందుకు రావాలి, ప్రభువులోకి ఎందుకు నమ్ముకోవాలంటే ఒక నిరీక్షణ. ఇక్కడ కన్ను మూసిన దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటాం, అదే నిరీక్షణ. మనం బాగా ప్రేమించిన వాళ్ళు, మనం ఇష్టపడిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు మనకంటే ముందుగా దేవుని సంధికి వెళ్ళిపోయారు. ఒక నిరీక్షణ, మరలా వాళ్ళని మనం చూస్తాం. నా విమోచకుడు సజీవుడు, ఈ కన్నులతో నేను చూస్తాను, అదే నిరీక్షణ.
దేవుని పిల్లలకి అలాంటి నిరీక్షణ కలుగునుగాక. ఈ నిరీక్షణలో కూడా ఒక ఎగ్జాంపుల్ సుమయోన్ గురించి చదివిస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వాక్యం. లూకాసు సువార్త 2:25. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. వెయిటింగ్. రక్షకుడు పుడతాడు, ఆయన కన్నులతో చూస్తాను, నాదా సత్య స్వరూపి సకల జనులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. నిజంగా సుమయోనికి ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు. సో నిరీక్షణతోనే కనిపెట్టుకుంటా ఉన్నాడంట. కొన్ని వందల సంవత్సరాలు అలాగా వెయిట్ చేశాడు. దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా నిరీక్షణ ఉండాలండి. నిరీక్షణతోనే ఎదురు చూద్దాం. ఈ విషయంలో మనం పరిపూర్ణులుగా మార్చబడదుముగాక. చివరి ఆఖరి మాట మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వాక్యం. మత్తయి సువార్త 19:21. నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చాలు. సో చివరిది 7వది, ఇచ్చుటలో పరిపూర్ణులు. ఆమేనండి. కొంచెం గట్టిగా చెప్పాలి, ఇచ్చుటలో పరిపూర్ణులు. ఇక్కడ ధనవంతుడు గురించి, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? ప్రభు చెప్పాడు, ఇవి చిన్నప్పటి నుంచి ఆస్తున్నానయ్యా, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేసే అంటే విన్నాడు కానీ చేయలేదు. సో ఇక్కడ పరిపూర్ణుడు అవ్వటానికి ఆయన ప్రభు చెప్పిందంటే ఇచ్చుటలో ఇవ్వటం నేర్పిస్తాడు. నిజమే, మన ఆత్మీయ జీవితాలు కూడా జక్కైన ఒక ఎగ్జాంపుల్గా చూడండి. ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేశాడు. దేవుని మాట ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో 4 అంతలు ఇచ్చేశాడు. అంటే జక్కయ్య నిజంగా ఇచ్చుటలో పరిపూర్ణుడు అయిపోయాడు. ఒకప్పుడు అన్యాయంగా సంపాదించాడు, కానీ 4 అంతలు ఇచ్చేశాడు. దేవుని పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎందుకు ఇవ్వటం మనకి నేర్పించాడంటే ఇచ్చుటలోనే గొప్ప దీవెనలన్నీ దాచిపెట్టాడు. ఆ విషయంలో మనం పరిపూర్ణతలోనికి రావాలట. అంటే దేవునిది దేవునికి ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం భౌతికంగా ఆలోచిస్తే గవర్నమెంట్కు ట్యాక్స్ కడతాం. అలాగే దైవికమైన క్రమాలు, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఇన్ని రోజులు బ్రతికించాడు, కాపాడుతున్నాడు. ఆయనకి ఏమిచ్చి మనం రుణం తెచ్చుకుంటాం? అందుకే కృతజ్ఞతతో ప్రభుకి అర్పించాలన్నమాట. అలాంటి విషయాల్లో మనం పరిపూర్ణులుగా మారి దేవుని కృపలో సాగిపోదుముగాక. నేను ముగిస్తున్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. ఏ విషయాల్లో మనం ఇంకా పరిపూర్ణతలోకి రాలేదంటే ఈ 7 మాటలు కూడా 7 మాటల్లో కూడా ఇంకా మనం పరిపూర్ణతలో అడుగు పెట్టలేదు. అందుకే దేవుడు ఈ ప్రభు శుద్ధీకరణ కొరకే ఈ 7 మాటల్లోనికి మనం పరిపూర్ణతలోనికి రావాలి. అందుకోసం ప్రభు చెప్పాడు, 1 విశ్వాసంలో పరిపూర్ణులు. మీలో ఉన్న విశ్వాసం ఇంకాస్త పెంపొందించుకోండి. లోపం లేని విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం మనం సంపాదించుకుందాం. 2 సంతోషంలో పరిపూర్ణులు. నీ సంతోషం లోక విషయాలు కాదు, కానీ రక్షణ గూర్చిన, దేవుని గూర్చిన సంతోషం విషయాల్లో నువ్వు పరిపూర్ణతలు రావాలి. 3వది జ్ఞానంలో పరిపూర్ణులు. బెస్సలేలు వంటి కృప దేవుడు మనకి ఇవ్వాలి. 4 ప్రేమ పరిపూర్ణులు. 5 సౌందర్యంలో పరిపూర్ణులు. 6 నిరీక్షించుటలో పరిపూర్ణులు. చివరిది ఇచ్చుటలో పరిపూర్ణ. ఈ 7 మాటలు మనందరి గుండెల్లో స్థిరపరిచి, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులుగా మారి దైవికమైన బల్లలో సమీపస్తులయ్యే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరిలాగే మోకరించండి. 2 చేతులు